బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తుండటంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారని మంత్రి ఆరోపించారు. ఈరోజు సూర్యాపేట పట్టణ పరిధిలోని 1వ వార్డు 2వ వార్డు ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులందరూ దాదాపు నాని, నాగరాజు, శివ వీళ్ళందరి నాయకత్వంలో దాదాపు 100 మంది పైగా యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మోడీ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ దేశ ప్రజల సంపద అయిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా తన దావేదారులకు కట్టబెడుతూ దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో ఈ దేశ యువతకి ఇచ్చిన హామీల్ని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తారని చెప్పిన మోడీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు తీసేస్తూ ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల్ని, ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేసిన సంగతి మనకు తెలుసు. ఈరోజు సూర్యాపేట పట్టణ పరిధిలోని